ఉపరాష్ట్రపతి పదవికి అర్హుణ్ణే అనుకుంటే ఓటు వేయండని అభ్యర్థిస్తున్నారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఎన్టీవీకి ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వయంగా ప్రధానమంత్రి తమ అభ్యర్థికి మద్దతివ్వాలని అడిగారని, అలాగే తాను కూడా అన్ని పార్టీలను అడుగుతానని అంటున్నారు. ఉపరాష్ట్రపతి పదవిని దేశాన్ని విభజన చేసి చూడవద్దని అన్నారు. మాట్లాడేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మిమ్మల్ని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకోవడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇండియా కూటమి దాదాపుగా 63-64% భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్లమెంట్లో వాళ్ళు ఎంతమంది సభ్యులు ఉన్నారనేది పక్కన పెడితే ప్రజల దగ్గరికి వచ్చే వరకు వాళ్ళ వెంబడే ప్రజలు ఎక్కువ ఉన్నారు. అదొక కారణం నేను వాళ్ళు అడిగినప్పుడు ఒప్పుకోవడానికి. అంటే సార్ ఈ అప్రోచింగ్ అనేది ఎలా జరిగింది? నిజంగా అంటే ఇంతకాలం మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సో ఇది కూడా రాజకీయం కాకపోయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మిమ్మల్ని కాంగ్రెస్ అప్రోచ్ ఎలా జరిగింది అసలు? నేను గత 5.5 దశాబ్దాలుగా రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన పని అది. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాను, ఆ మాట నిజం. కానీ అసలు రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలే లేవని చెప్పడానికి వెళ్ళాను. రాజకీయపరమైన అభిప్రాయాలు లేని వాళ్ళు ఎవరుంటారు? మీరు కూడా ఓటేస్తారు కదా. మరి ఓటేసినప్పుడు మీరు ఎవరినో ఎన్నుకున్నారు కదా. మరి దాంట్లో రాజకీయం లేదా? రాజకీయం అంటే పార్టీపరమైన రాజకీయాల్లో లేదు. సో ఇప్పుడు అంటే మీ మనసులో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలకు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక అర్థాన్ని ఇచ్చే పరిస్థితి ఉందా సార్? తప్పకుండా. రాజ్యాంగ వ్యవస్థలు, ఉపరాష్ట్రపతి కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థనే. తమ విధులు వారు సక్రమంగా రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తే దేశంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడున్నటువంటి ఈ పరిణామాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కీలకంగా వ్యవహరించారంటున్నారు. దీనికి సంబంధించి ఆ విషయం వాళ్ల మధ్యన ఏం జరిగింది నాకు తెలియదు. నన్ను ఫోన్ చేసి అడిగింది మాత్రం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు. రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి పాత్ర పోషించిందా లేదా అనేది వాళ్ళ పార్టీలో సంబంధించిన విషయం. ముఖ్యమంత్రి గారు నన్ను కలిసిన మాట వాస్తవం. ఆ వార్త నా దగ్గరికి తీసుకొచ్చి చెప్పింది మాత్రం వాస్తవం. సార్ కానీ ఇప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి పార్లమెంట్లో బలం అంటే మెజార్టీని దాటింది. సో ఇండియా కూటమికి తక్కువగా ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తారు? ఈ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా విప్పు ఇవ్వడానికి వీల్లేదు. మొన్న ప్రధానమంత్రి గారు, భారతదేశం ప్రధానమంత్రి గారు వారి అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని ఇండియా కూటమిని అడిగిన సందర్భం మీ జ్ఞాపకమే ఉంటుంది. ఆయనను అనుకరిస్తూ నేను కూడా ఎన్డీఏ కూటమికి చెందినటువంటి పార్లమెంటు సభ్యులను, గౌరవనీయులైనటువంటి పార్లమెంటు సభ్యులను నా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించండి అని అడగదలుచుకున్నాను మీ ద్వారా. ఎలా మీ ప్రతిపాదన ఎంపీల ముందు ఉండబోతుంది సార్? అంటే ఎటువంటి రిక్వెస్ట్ చేయబోతున్నారు మీ ఓటు కోసం? బహిరంగంగానే అడగడం, ఇంకేముంది? ఏం చాటుమాట వ్యవహారాలు ఏముంటాయి దీంట్లో?
వాళ్ళంతా విఘ్నుడు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు. మీ ద్వారానే వాళ్ళను కూడా అభ్యర్థించడమే. ప్రజారంగంలో ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత దాపరికాలు ఏముంటాయి? ఒక కీలకమైనటువంటి చర్చ మొదలైంది సార్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా తెలుగువాడైనటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలంటున్నారు. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మీ వైపు మరలే అవకాశం ఉందా? అయిపోయింది అవకాశం, ఇంకేముంది? అది వాళ్ళు ఒకవేళ మన వైపు నన్ను సమర్థించితే వాళ్ళ పార్లమెంటు సభ్యులు నేను ఆ పదవికి అర్హుణ్ణి అనుకొని వాళ్ళు నిర్ణయం చేసుకుంటే అయిపోయింది ఎలక్షన్, ఇంకేం ఎన్నికనే లేదు. సో ఉత్తరాది దక్షిణాది అని జరుగుతున్నటువంటి ఈ చర్చల్లో ముఖ్యంగా దక్షిణాది వైపు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవిపైన చర్చ జరుగుతుంది. అటు తమిళనాడు నుంచి ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ ను ఎంచుకుంటే, మీరు తెలుగు రాష్ట్రాల నుంచి రాజుగారు ఈ ఉత్తర దేశం, పశ్చిమ దేశం, దక్షిణ దేశం, ఇండియా ఈజ్ వన్. We are all citizens of India. There is only one nation. కావచ్చు నేను తెలంగాణకు చెందిన వాడిని, అవతలి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ రాధాకృష్ణన్ గారు తమిళనాడుకు చెందినవాడు. అంతే తప్ప ఆయన భారత పౌరుడే, నేను భారత పౌరుడు. అందుకొరకు దీన్ని మనము ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విభజించి ఎన్నికను చూడకూడదు, ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక. మొత్తానికి మీరు చేసినటువంటి ఈ పదవికి సంబంధించినటువంటి పోటీ విషయంలో మీకు ఇతరుల నుంచి, అంటే కుటుంబం నుంచి కావచ్చు, లేదంటే ఇతర మీ సన్నిహితులు, గతంలో మీతో పనిచేసినటువంటి న్యాయ కోవిధుల నుంచి ఎటువంటి స్పందన ఉంది? చాలా అంటే అనూహ్యమైనటువంటి రీతిలో స్పందన, వాళ్ళ ప్రేమ, అభిమానం పరిపరి విధాల్లో వాళ్ళు చాటుకుంటున్నటువంటి సందర్భం. పేర్లు ప్రస్తావించడం అనవసరం. ఉన్నతమైన పదవులు అలంకరించిన వాళ్ళందరూ, మిత్రులందరూ, లేదు మీ నిర్ణయం మంచిదే, మీరు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాజ్యాంగ నిపుణుడిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని చెప్పుకుంటుంటాం. సో ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి ఈ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి సార్? అనుకున్నారా మీరు ఎప్పుడైనా ఇటువంటి అవకాశం ఉంటుంది అని? జీవితం అంతా నిష్పక్షపాతంగా ఉండేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళనే కదా. ఉపరాష్ట్రపతి పదవి కూడా నిష్పక్షపాతంగా ఉండాల్సింది, ముఖ్యంగా రాజ్యసభ అధ్యక్షుడిగా. అది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించేటువంటి స్థానం. అది ప్రజాస్వామ్యాన్ని ఆ పీఠ మీద కూర్చొని బలోపేతం చేయొచ్చు అనే గట్టి విశ్వాసం ఉన్నవాళ్ళు నేను ఒకటి. సార్, ఈ ఎన్నిక రావడానికి ప్రధాన కారణం ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం. సార్, నిజంగా ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? ఆ విషయం మీద నేను మాట్లాడాను. అంటే రాజకీయపరమైనటువంటి చర్చలు జరిగాయి, కానీ నేను అసలు విషయం ఏమిటనేది మనకు తెలియకుండా ఆయన గురించి మాట్లాడడం, వారు ఏ పరిస్థితుల వల్ల రాజీనామా చేశారు అని పరిపర విధాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో. వాటి గురించి నేను మాట్లాడడం మర్యాదగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ఎన్నికలకు సంబంధించి తను ఏ విధంగానైతే కేపబుల్ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. సో పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి తన గెలుపుకు కృషి చేయాలని చెప్పి ఎంతో సున్నితంగా, తను ఎటువంటి రాజకీయ అంశాల ప్రస్తావన లేకుండా తన గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. మనతో మాట్లాడే